ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు మన లంచ్ లోకి అయితే నేను మిల్ మేకర్ పలావ్ చేశాను. మీలో ఎంతమందికి మిల్ మేకర్ పలావ్ ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి. పలావ్ కి, బగారా రైస్ కి, పలావ్ కి, ఫ్రైడ్ రైస్ కి తేడా ఏంటో తెలిసే చెప్పండి. నాకైతే వాటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. మీరు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. నేనైతే ఈరోజు మిల్ మేకర్ పలావ్ చేశాను. అది కూడా కొబ్బరి పాలు వేస్ట్ చేసి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. దానితో పాటు కొబ్బరి పాలు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. మన జుట్టు సమస్యకి మంచి పరిష్కారం ఉంటుంది. తర్వాత స్కిన్ అయితే మంచి గ్లోగా ఉంటుంది. ఎందుకంటే కొబ్బరిలో ఉన్నటువంటి నూనె అటువంటి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. స్కిన్ అటువంటి డ్రై కాకుండా ఉపయోగపడుతుంది. స్కిన్ ముడతలు పడకుండా ఉపయోగపడుతుంది. అందుకోసం నేను కొబ్బరి పాలతో ఈరోజు ఎలా చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను మిల్ మేకర్ తో పలావ్ చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది. దానికి కొబ్బరి పాలు వాడుతున్నాను. మిల్ మేకర్ ఒక అర్ధగంట ముందు నానబెట్టేసుకోవాలి ఉత్త వాటర్ లో. దానికి ఒక క్యారెట్, కొన్ని పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నూనె వేసాను. కొంచెం నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. తర్వాత కొబ్బరి పాలు ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఒక కొబ్బరిని మొత్తం మిక్సీ పట్టి దాంట్లో ఉన్న పాలు తీసి పెట్టుకున్నాను. ఇది నెయ్యి కరగనిద్దాము. ఆయిల్ వేడైపోయింది, నెయ్యి కూడా కరిగిపోయింది కదా. నెయ్యి కరిగిపోయిన తర్వాత నేను ఆల్ స్పైసెస్ తీసుకున్నాను. లవంగము, చెక్క, తర్వాత బిర్యానీ పువ్వు, లవంగాలు తీసుకున్నాను. అవి వేగుతూ ఉన్నాయి. లవంగాలు చిట్పటాడే లోపల మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. మంచిగా వీటిని వేగనిద్దాము. మంచిగా వేగుతూ ఉన్నాయి కదా. వేగేటప్పుడు దొడ్డుప్పే వాడుతున్నాను. మాక్సిమం ఫ్రైలకు మాత్రమే సన్నుప్పు వాడుతున్నాను. 1 స్పూన్ సరిపోతుంది, చూసుకొని వేసుకోవచ్చు. ఇది మంచిగా వేగనిద్దాము. మంచిగా ఫ్రై అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అది సగం వేగినా సరిపోతుంది. ఆ లోపల మనము ఈ యొక్క మిల్ మేకర్ వాటర్ నానబెట్టుకున్నాం కదా, ఒక్కసారి ఇలా పిసికినట్టు అనేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఇలా గట్టిగా పిండేసేయాలి. వాటర్ అంతా గట్టిగా పిండేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఆ లోపల ఫ్రై అయిపోతా ఉంటాయి అన్నమాట. అన్ని ఒకసారి వేసుకుంటే ఇవి కూడా ఈజీగా వేగిపోతే. ఎప్పుడైనా చేయకపోతే మాత్రం వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు చెయ్యండి, సూపర్ ఉంటుంది. మనం ఇంకా కొబ్బరి పాలు వేస్తాం కాబట్టి ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట. ఇవన్నీ అవి కూడా వేసేసాను. మనకు ఈ యొక్క మిల్ మేకర్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. కానీ తాలింపులో మంచిగా ఇది వేగనివ్వాలి. తాలింపులో వేస్తే కమ్మగా ఉంటాయి. అందుకోసం అని మిల్ మేకర్స్ కొంచెం మంచిగా వేగితే టేస్ట్ బాగా వస్తాయి. ఇలా కొంచెం పైన కోటింగ్ లాగా రావాలి. అందుకని ఒక 5 నిమిషాలు పెట్టేసి వదిలేసాను. మధ్యలో ఒక 2 నిమిషాలు కలిపేసుకున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. ఇలా వేగితే మనం చేసుకునేటువంటి పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. లేదు అంటే ఫ్లేమ్ కొంచెం పెద్ద పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అనుకున్నా సరిపోతుంది. ఇలా అన్న తర్వాత నేను ఏంటంటే వీటి కోసమని బియ్యం అయితే ముందుగా కడిగేసి పెట్టేసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి బియ్యం ఉన్నాయి కదా, ఈ యొక్క బియ్యాన్ని తాలింపులో వేసుకొని ఒక 2 నిమిషాలు అందాము. మస్తుంటే అలా చేస్తే మనం ఇలాంటి పులావులు చేసుకున్నప్పుడు తాలింపులో బియ్యాన్ని ఒక 2 నిమిషాలు తాలింపులోనే అనేసుకోవాలి, వేగనివ్వాలి. అప్పుడు మనం వేసిన మసాలాలంతా కూడా ఈ యొక్క రైస్ కు పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతేనే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఫ్లేమ్ చిన్న పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు. దీంతో పాటు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. మనకి రైస్ కప్పులో వచ్చేటువంటి కప్పుతో నేను 2.5 పోసాను కాబట్టి ఈ కప్పుతో మనకి వాటర్ ఈ గ్లాస్ తోటి 2.5 తీసుకోవాలి. అంటే ఒక గ్లాస్ కప్పు తీసుకున్నట్లయితే ఈ ఒక పెద్ద గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ పోసుకుంటాను. ఇంకోండి 2 అయినాయి కదా వాటరు, 2.5 వాటర్ పోసుకోవాలి. ఇంకోండి 2 అయినాయి వాటరు. ఇంకొక సగం సరిపోతుంది. ఇది వేసేసి మంచిగా మూత పెట్టేసుకొని
సిమ్ లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఎంతో యమ్మీ యమ్మీగా ఉండేటువంటి ఈ యొక్క మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంత మందికి ఇష్టం మిల్ మేకర్ పులావ్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మనకి మంచిగా ఉండేటువంటి ప్రోటీన్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది మిల్ మేకర్ లో. అప్పుడప్పుడు తింటే ఆరోగ్యం చాలా మంచిది. ఒక 2-3 పచ్చిమిర్చిని మాత్రమే వేసుకున్నాం, ఒక 2 లవంగాలు వేసుకున్నాం అంతే కదా స్పైసెస్ కి. కొంచెం గరం మసాలా వేసుకుందాము. దీంట్లోనైతే నేను అన్ని కలిపి వేసుకుంటాను కాబట్టి అంత కారం ఏమి ఉండదు. ఈ యొక్క గరం మసాలా అంటే సాజీరా, లవంగాలు, తర్వాత మిరియాలు ఎక్కువగా వేసుకుంటాను, అవన్నీ వేస్ట్ చేస్తాను కాబట్టి అంత స్పైసీగా ఏమి ఉండదు. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అన్ని కలిపేసి ఇక్కడ సిమ్లో పెట్టేసి మధ్య ఒక 2 సార్లు కలుపుకుందాము. అంతే యమ్మీ యమ్మీగా ఉండేటువంటి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మంచి దగ్గర పడింది. ఇలా దగ్గర పడిన ఒక్కసారి మంచి కలిపేసి ఇత్తడి గిన్నెలు అయితే సూపర్ గా ఉంటుంది. టేస్ట్ మస్తు ఉంటది. ఇక్కడ మందంగా ఉంటాయి కదా గిన్నెలు, టేస్ట్ అయితే సూపర్ గా వస్తుంది అనమాట. ఒక్కసారి కలిపేసుకుని దీన్ని మనం రైతాతో కానీ లేదు అంటే ఏదైనా గ్రేవీ కర్రీలతో తిన్నా బాగుంటుంది. పన్నీర్ కర్రీ ఉంది నిన్నటిది, ఆ యొక్క పన్నీర్ కర్రీతో కూడా బాగుంటుంది. దీనికి రైతా చేస్తా, అఖిల్కి రైతాతో ఇష్టము, రైతా చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ గా అయితే మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. పాలతో చేసాం కదా, కొబ్బరి పాలతోటి, చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. కొబ్బరి పాల కొబ్బరి ఆరోగ్యానికి మంచిది కదా, మన అందరికీ తెలిసిన విషయమే కదా. చూడండి ఇలా మిల్ మేకర్ తో చేస్తే సూపర్ గా ఉంటుంది. చాలా యమ్మీ యమ్మీగా ఉండేటువంటి పులావ్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ ఇలా వేడి వేడిగా ఉంటున్నప్పుడు తింటే సూపర్ గా ఉంటుంది. మీలో ఎంత మందికి ఇష్టం ఇలా వేడి వేడిగా కామెంట్ సెక్షన్ చెప్పండి. కొబ్బరిలో నుండి వచ్చినటువంటి పాలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని చేసుకోవాలి. తర్వాత రైతా, దాంట్లో ఓన్లీ కొత్తిమీర ఒకటే వేసా. పెద్దవాళ్ళని తింటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అఖిల్ కోసం కాబట్టి ఓన్లీ కొత్తిమీర ఒకటి చిన్న కట్ చేసి వేసేసాను. ఇదైతే ఈ రోజు లంచ్ బాక్స్ అన్నమాట. మీ పిల్లలకు లంచ్ బాక్స్ లకి ఏం పెట్టారు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు.